ఎలక్షన్ ప్రచారం 30-40 రోజులుగా జరుగుతున్న విషయం మీకు తెలుసు. ఈ 30-40 రోజులుగా ప్రతిరోజు మీ ఇంటికి అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల కార్యకర్తలు వస్తున్నారు. మీకు మాకే ఓటేయండి అని చెప్పి దండం పెట్టి అడుగుతా ఉన్నారు. నేను మీకు దండం పెట్టి ఒకటే చెప్తున్నా, ఎల్లుండి మీరు ఓట్లకు రోజు, ఓటు వేసేందుకు పోయే రోజు, ఆ రోజు మీరందరూ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గుండె మీద చేసుకొని ఒక్కటే ఆలోచన చేయండి. 10 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితులు బాగుండేనా, లేదా ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బాగున్నదా? ఇదొక్క విషయం గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి. ఏ రకంగా ఏమన్నా లాభమైందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని ఆలోచన చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు పేదవాళ్ళని అటు పెద్దవాళ్ళని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారు కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్ మహానగరం గాని, తెలంగాణ రాష్ట్రం గాని సర్వతోముఖాభివృద్ధి సాధించింది. అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోయినాం. పేదవాడు ఆకలితో ఉండవద్దు అని చెప్పి 5 రూపాయల భోజనం పెట్టే అన్నపూర్ణ సెంటర్లు పెట్టుకున్నాం. 200 రూపాయల పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే దాన్ని పెంచి 2000 పెన్షన్ చేసుకున్నాం. బస్తీ దవాఖానాలు 350 పెట్టుకున్నాం. బస్తీలలో ఉండే పేదవాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్పి 20,000 లీటర్ల వరకు ఉచిత మంచినీళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో అందించుకున్నాం. 95% మంచినీళ్ల సమస్య పరిష్కారం చేసుకున్నాం. 100% జనరేటర్లు అవసరం లేకుండా, ఇన్వర్టర్లు అవసరం లేకుండా బ్రహ్మాండంగా కరెంటు సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసుకున్నాం. గుండె మీద చేసుకొని ఒకటే ఆలోచన చేయండి. 10 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితులు బాగుండేనా, లేదా ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బాగున్నదా? ఇదొక్క విషయం గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి.